నెల్లూరు జిల్లాలో పొగాకు వేలం పాటలు మొదలయ్యాయి. డీసిపల్లి, కలిగిరి ప్రాంతాల్లో పొగాకు వేలం కేంద్రాలను ఏర్పాటు చేసింది సర్కార్. 2 వేలం కేంద్రాల పరిధిలో 4091 మంది రైతులుండగా 3416 పొగాకు బ్యారెన్లున్నాయి. సుమారు 15934 ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారు రైతులు. గతేడాది అమ్మకాల్లో గిట్టుబాటు ధర కిలోకు 97 రూపాయలు లభించింది. అయితే ఈసారి ట్రేడ్ దిగుబడి బాగా వచ్చిన సాగుకైనా ఖర్చుతో పోల్చుకుంటే సరాసరి 140 రూపాయలు లేనిదే గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల్లో కూడా ఇదే ఆందోళన నెలకొంది. రైతుకు లాభం కలిగించే విధంగా మినిమం రేటును పైసల నుంచి రూపాయల్లోకి మార్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే రూపాయల్లో కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఎప్పటిలాగే పైసల్లో కొనుగోలు చేస్తామని మొండికేస్తున్నాయి. కానీ వీళ్ళేమో 125 రూపాయలతో అంటే 12,125 రూపాయలు 12,500తో మొదలుపెట్టారు. కానీ దానికి రూపాయి పెంచమంటే వాళ్ళు ఏ కాడికి రూపాయి తగ్గించుకుని కొనాలనే ఉద్దేశంతో ఈ రూపాయి పెట్టి మన యాక్షన్ బిడ్డింగ్ మొదలు పెడితే ఇంకా ఎప్పుడు కూడా సజావుగా సాగకుండా ఈ రైతులకు ప్రతిసారి 1 రూపాయి పెంచాలి. కాబట్టి ఆ పెంచిన వాళ్ళు కొన్ని కోట్లు పోతాయని, వాళ్ళు నష్టపడిపోతామని, లాభంలో తగ్గిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు రూపాయి పెట్టకుండా 20 పైసలతోనే పట్టాలని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈరోజు యాక్షన్లో పాల్గొనలేదు. తమ దగ్గరే పొగాకు కొని కోట్లు సంపాదిస్తున్న కంపెనీలు తిరిగి తమనే దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడుతున్నారు రైతులు. ఫైనల్లో వేలం పాటలు ఉంటే రైతులు నష్టపోతున్నారని కంపెనీలు సిండికేట్గా మారి స్వలాభం చూసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర ఈ వ్యాపారస్తులు కుమ్మక్కై వాళ్ళందరూ కూడా వేలంలో సరిగా ఈ యాక్షన్ పెట్టారు. గత సంవత్సరం నుంచి ఈ యాక్షన్ పెట్టినా కూడా వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయేసి ధరని వాళ్ళు సరైన ధరని రైతుకు చెల్లించకుండా వేలం పాటలో పోటీతత్వం లేకుండా వాళ్ళు అందరూ కూడా కుమ్మక్కయ్యి మామూలుగా తక్కువ ధరలకే కోట్ చేసుకుంటూ రైతుని ఈ విధంగా అన్యాయం చేస్తా ఉన్నారు. కంపెనీల తీరుపై ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇప్పటికైనా కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.